హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు తమైస్ కిచెన్. ఈరోజు నేను చూపించే రెసిపీ మిల్లెట్ దోశ. మన అమ్మమ్మలు డైలీ వాళ్ళ ఫుడ్లో మిల్లెట్స్ని తీసుకునేవాళ్ళు, అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండేవారండి. మనం కూడా డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా మిల్లెట్స్ని తీసుకొని హెల్తీగా ఉందాము. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు దోశ బ్యాటర్కి కావాల్సిన మిల్లెట్స్ని చూసేద్దాం. ఫస్ట్ మినప్పప్పు 1.5 కప్, అరికలు 1 కప్, కొర్రలు 1 కప్, సామలు 1 కప్. ఈ మినప్పప్పు 1.5 కప్ ఆర్ 2 కప్స్ కూడా తీసుకోవచ్చండి. దానికి తగ్గట్టుగా రిమైనింగ్ అన్ని 1 కప్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగానే కరెక్ట్గా తీసుకోండి, కరెక్ట్గా బ్యాటర్ సూపర్ సెట్ అవుతుంది. అలానే 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ని 2 or 3 టైమ్స్ నీట్గా డస్ట్ లేకుండా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక డ్రింకింగ్ వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. మినిమం 6 to 8 అవర్స్ నాననివ్వాలండి. ఇలా నానిన మిల్లెట్స్లోకి 1 కప్ అటుకులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ అటుకులు వేసుకోవడం వల్ల మనకు దోశ మెత్తగా వస్తుంది. ఈ అటుకులను 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. మనం నార్మల్గా చేసుకునే రైస్ దోశకి 3 to 4 అవర్స్ నాననిస్తే సరిపోతుందండి. బట్ మిల్లెట్స్కి 8 అవర్స్ అయితేనే మంచిగా నానుతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానిన మిల్లెట్స్ని వేసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని 8 to 10 అవర్స్ పులియనివ్వాలి. ఇప్పుడు పులిసిన పిండిని మంచిగా కలుపుకోవాలండి. ఈ పిండి ఎంత బాగా పులిస్తే అంత బాగా టేస్ట్ ఉంటుందని గుర్తుంచుకోండి. మనం 1 or 2 డేస్కి సరిపడా పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ రోజులైతే పిండి బాగా పులిసిపోయి దోశలు టేస్ట్ బాగుండదు. మనకు ఎంత పిండి కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ టైం క్యాస్ట్ ఐరన్ తావా యూజ్ చేసేవాళ్ళు అది ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే నేను ఒక వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ మిల్లెట్స్ బెనిఫిట్స్ వచ్చేసి అరికలు తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుందండి. అలానే నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. నెక్స్ట్ సామలు, వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ కొర్రలు, వీటిని తీసుకోవడం వల్ల బోన్ అండ్ మజిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచి మన హెయిర్ అండ్ స్కిన్ని హెల్తీగా ఉంచుతాయి. ఈ దోశల్లోకి పల్లి చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా సూపర్ ఉంటుంది. ఇది ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి అందరికీ ఎంతో ఇష్టంగా క్విక్గా చేసుకోవచ్చు. ఇందులో మనం రైస్ అసలు యాడ్ చేయం కాబట్టి వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ మిల్లెట్ దోశ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.